2 ఇయర్స్ దాటితేనే మనం ఏమైనా చెప్పగలం. ఇప్పుడు 6 మంత్స్‌లో ఆయనకు కూడా టైం కావాలా. 6 మంత్స్ లో ఆయనకి టైం కావాలి అనుకున్నప్పుడు వచ్చే రాగానే ఉచిత బస్సు పెట్టాడు, ఉచిత కరెంట్ పెట్టాడు. అదే ఇప్పుడు ఇప్పుడు పెట్టేది పెడతాడు. కానీ తీసుకునేది ఎక్కడెక్కడ తీసుకుంటే అది కూడా చూడాలా. 1.5 ఇయర్ 2 ఇయర్స్ చూసినాక మనం కన్క్లూజన్‌కి రావచ్చు. అంటే ఇప్పుడు ఈయన హవాలో చూసుకున్నట్టయితే సంక్షేమ పథకాలు అన్ని ఉచితంగానే కనిపిస్తున్నాయి. మరి ఉచితంగా ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రానికి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? అది అందరు ఇస్తారు. అది అన్ని స్టేట్లు ఇస్తారు. ఇంకా దీనికంటే ఎక్కువ కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ప్రీవియస్ గవర్నమెంట్లు ఇవన్నీ ఏమి ఇవ్వలేదు కదా. ఇది వాళ్ళు చేయాల్సి చేసింది కదా. డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు. ఇంకా వేరే వేరే స్కీమ్స్ ఇచ్చిండ్రు. డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే కూడా డబుల్ బెడ్రూమ్ అందరికి అందలేదు కదా మరి. అది స్టెప్ బై స్టెప్ ఒక్క రోజులో నువ్వు 1,00,000 అప్లికేషన్లు వస్తే ఒక 5 ఏళ్ళ 1,00,000 ఇల్లు కట్టగలడా? కష్టమే కదా. అంటే ఇప్పుడు అది అది కంటిన్యూ gradual. అవుతుంది. ఇప్పుడు ఆయన ఎలక్షన్ ఓడిపోయింది కాబట్టి కొంచెం ఆయనకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అదే ఓట్ గెలిచినుంటే ఇంకా కొన్ని కట్టిస్తుండే. అదనేది అక్కడ కాదు అవన్నీ. అక్కడతోటి బ్రేక్ పడింది అంటారా? ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అంటారా? ఎవరు డబుల్ బెడ్రూమ్ అనే ఒక అది scheme. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ డిసైడ్ చేస్తారు, మనం కాదు కదా. అయితే దళిత బంధు గురించి మనకి కేసీఆర్ ప్రభుత్వంలో వినిపించింది. మరి అదే పెద్ద ఐడియా లేదు.